హలో తెలంగాణలో భారీ వర్షాలు. తెలంగాణలో కొండపోత వర్షాలు. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో కొండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలకు వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్లోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్ఎన్ నగర్, లక్ష్మీ గణపతి, విద్యానాథ్ కాలనీ, కాశీబొగ్గ ఇలా అనేక ప్రాంతాల్లో అయితే నీళ్ళైతే మునిగినాయి అనమాట. మొత్తంగాన అయితే మొత్తం 6 జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందని తెలంగాణ వాతావరణ కేంద్రం విభాగం అయితే తెలియజేసింది అనమాట. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పొంచి అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. కొన్ని ప్రాంతాల్లో అవసరమైతే పాఠశాలకు కూడా సెలవు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్నమాట. 6 జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ అయితే ఉంది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు అయితే నిలిచిపోయినాయి అనమాట. మొత్తం బ్రిడ్జ్ అయితే మొత్తం నిండిపోయింది నీటితోటి. సో ఈ విధంగా మొత్తంగా తెలంగాణలో అత్యవసర ప్రకటన అయితే జారీ చేశారు వర్షాల కారణంగానే. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.